హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ చేమదుంపలు ఎండు రొయ్యలు పులుసు పెట్టానండి. దీనికి కావాల్సింది ఏం కాదు, ఆయిల్ ఒక హాఫ్ కప్ వేసుకున్నాను, అంటే 2 to 3 స్పూన్స్. ఎండు రొయ్యలు ఒక 2 స్పూన్స్ ఎండు రొయ్యలు అనుకోండి, ఓన్లీ ఫ్లేవర్ కోసం వేస్తాను, ఎక్కువ వేయను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేగిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నానండి. ఒక 4 పెద్ద టమాటాలు తీసుకున్నాను. హాఫ్ కిలో చామదుంపలు కదండి, ఒక 4 టమాటా తీసుకున్నాను. పులుసు కాబట్టి టమాటా ఎక్కువే పడుతుందండి. తర్వాత 2 పచ్చిమిర్చి మళ్ళీ యాడ్ చేశాను. మూత వేసి కొంచెం వాటర్ వేసి మగ్గించానండి. చక్కగా ఉల్లిపాయ టమాటా మొత్తం మగ్గిపోతుంది. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా దగ్గరగా టమాటా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి వేయించుకోవాలండి. తర్వాత చామదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టుకుని పెట్టుకున్నానండి. కొంతమంది ముక్కలు చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. నేను చేయలేదు, కొన్ని మీడియం కొన్ని చిన్నవి ఉన్నాయి కాబట్టి ఉడకబెట్టి పొట్టు తీసుకున్న చామదుంపల్ని ఆ టమాటా గ్రేవీలో వేసేసానండి. వేసి ఒక 2 నిమిషాలు అలాగా వేయించుకున్నాను. తర్వాత పసుపు ఒక చిటికెడండి, అంటే ఒక హాఫ్ టీ స్పూను. కారం వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకొని, నా దగ్గర చిన్నవి 2 వంకాయలు ఉంటే తెల్ల వంకాయలు, అవి కూడా యాడ్ చేశానండి. పులుసు కదా, వంకాయలు వేస్తే బాగుంటుందని. అవంతా వేయించి మూత వేసి ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా పెట్టాను. బాగా వంకాయ మగ్గిందండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. దాని పులుసు అంతా తీసి వేసుకున్నానండి. ఒక 2-3 సార్లు చేసి వేసుకున్నాను పులుసు మొత్తం. చింతపండు రసాన్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మూత వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని దించేయడమే, చాలా ఈజీ. అగోండి, నేను కరివేపాకు కొత్తిమీర కలిపి వేసానండి. ఒకేసారి కొంచెం వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. బాగా మరిగిందండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, అదే మీడియం ఫ్లేమ్ మీద మరిగించి దింపే ముందు మళ్ళీ ఒక 4 రెమ్మల కరివేపాకు వేసి మూత వేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి. అయిపోయింది మన చామదుంపల ఎండురొయ్యల పులుసు. చూడండి ఎంత బాగుందో. ఇది పుల్ల పుల్లగా, దుంప కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎండురొయ్యలు వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకొంచెం డబల్ అవుతుంది. టేస్ట్ ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.